ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. ఈరోజు కార్తీక మాసంలో 8వ రోజు 8వ ప్రాతకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకున్న విశేషాలు ఏమిటనగా ధర్మసూక్ష్మము, అలాగే అజయమేళి యొక్క ఉపఖ్యానం గురించి తెలుసుకుంటాం. వశిష్ఠ మునీంద్ర, నా మనసులో గొప్ప సందేహం కలిగినది, ఆ సందేహమును చెప్పుదు మని అడిగాడు. మీరు నాకు ధర్మ సూక్ష్మములు చెప్పితిరి, అయితే పాతములో గొప్పదని కొన్ని పాతకాలు ఉన్నాయి, దాని గురించి మీరు వివరించండి. దాంతోపాటు వర్ణశంకర కారకమైన మహాపాపాలు చేసిన దుర్మార్గులకి, అంటే వేద వ్యక్తులైన ప్రాయశ్చిత్తమును చేసుకొని పరిశుద్ధమగుచు ధర్మశాస్త్రం చెప్పబడి ఉండగా మీరు ధర్మలేసునంతటు పరిశుద్ధుడై విష్ణులోకమును పొంది ఉండేవారు ఎవరున్నారా? అది ఎట్లా వశమగును చెప్పండి. ఓ మునీశ్వర, అనంత పాపములు చేసి ఈ పాపములు గొప్పవని, వీటికి ప్రాయశ్చిత్తములు చేసుకొనివలసినని తెలియట, అట్లా చెయ్యక దైవసం చేతను సంభవించే కార్తీక దీపాదులు పుణ్యముని వలన వైకుంఠమునకు పోవచ్చు ఎట్లా సంభవించును? వజ్రపర్వతములు కోటినైన చివరి భాగం చేత పూర్ణమునందున పుణ్యము గలన, తను లోపల నుండి గృహమునకు అగ్ని ముట్టించి నందున చుండగా తెలియజేయని వలనని ఉండి పుడముది నీళ్ళు అనగా వేడి వచ్చి ఉన్న జలము అగ్ని మీద నీడల ఆ అగ్ని ఎట్లా చల్లారెను? మహానది ప్రభావంలో స్వయంగా పడకొట్టి పోవచ్చు గడ్డిపరకు ఆధారమగ్న కొనిన దారి చూసును. స్వయంగా గొప్ప పర్వతమునెక్కి అక్కడి నుండి కింద పడుతూ మధ్యనున్న చిన్నదమైన వేరు పట్టుకుని ఎడల పడి ఉందును. అట్టి దృష్టాంతములను ఏవైనా ఉన్నావా? అధిక పాపములు చేసి స్వల్పము చేతను వాటిని నశింపు చేయట ఎట్లా తప్పగలడు? నాకి వరసితమైన వివరంగా చెప్పండి. నాకు కాదు, వినేవారందరికి కూడా ఇది ఆశ్చర్యపదమే. కార్తీక మాఘ వైశాఖ మాసనందులో చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతములందరిని నశింప చేయమని మీరు చెప్పేవారు. అది ఎట్లా సిద్ధించును? సుత ఎట్లా పలుకును? ఈ ప్రకారంగా రాజా మాటలు విని వశిష్ఠ మునీంద్రులు చిరునవ్వుతూ నవ్వి, కొద్ది పుణ్యం చేతను పెద్ద పాపములు ఎట్లా నశించును అని ఆశ్చర్యంతో ఉన్న రాజుతో ఎట్లా, ఓ రాజా వినము, మంచి విమర్శించితివి, నేను కూడా నివారించే తిని వేద శాస్త్రములందున వారింపగా ధర్మంతో సూక్ష్మమున్నది తెలిసినది. అట్టి సూక్ష్మధర్మములు వింతువాడివై చేసిన వర్ధమయలు. ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమవునని, ఒకప్పుడు స్వల్ప పుణ్యమే
అధిక ఫలం ఇచ్చునని కనుకనే ఈ యొక్క విషయం నందున సందేహము పొందకము. చెప్పుదును సావధానగా వినుము. ధర్మములు గుణత్రయములతో కూడుకొని స్వల్పముగా అధికము, గుణములు సత్వం, రజము, తామసమని అని చెప్పారు. ఈ మూడు గుణములో ప్రకృతి వలన కలిగించినవని. ప్రకృతి అనగా మాయ. అందులో సత్వగుణం వలన చేయవలసిన ధర్మములు సూక్ష్మని, ప్రాయశ్చితమని కూడా తామస వలనే కర్మకాండంతా కూడా రజోగుణము చేతను వలన కలుగునని. తిరిగి జన్మ ఇచ్చిన తమోగుణం వలనే చేసిన ధర్మం తమోగుణం నందున ఇది నిష్ఫలము. ఇందులో సత్వగుణంతో చేయబడిన ధర్మమును సూక్ష్మని నీకు చెప్పితిని. అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందుదని. దేశమునకు పుణ్యక్షేత్రమును కాలం పట్టి పుణ్యఫలము పాత్రయగును యోగ్యత దైవ బ్రాహ్మణుడు ఈ మూడు విధంగా యోగ్యము నివారించుచును. విధి రహితంగా మంత్ర సహితంగా సమానోదకముగా తామసమునందున అది గొప్ప. ఎంత గొప్పమైనను సర్వపాపములు సామర్థ్యం కలదు కదా. ఓ జనక మహారాజా, దేశకాల పాత్రనందును వారించి చేసిన ధర్మం అక్షయమని మోక్షం ఇవ్వగలదు. ధర్మం అధికం స్వల్పం కాలమును బట్టి వివరించి నిశ్చయించవలను. కర్మ పద్ధతి న్యాయమనగా కర్మ వారిని ఇట్టిదాన్ని నిశ్చయించినందుకు వీలు లేదు అనే భావం. అట్లే దేశకాల విచారం చేత ధర్మం వలన సుఖమును పొంది చుండును. కాబట్టి జ్ఞానము చేతను కానీ అజ్ఞానము చేతను కానీ దేహత పాత్ర విచారంతో చేసిన ధర్మ సూక్ష్మములు ఇచట ఇరుదురు వర్ణించరు. పర్వతము యుక్త నటును పెట్టి పేర్చి అందులో గురివింద గింజంత అగ్నిని ఉంచినడలా ఆ కట్టెలన్నీ బూడిదెగదును. గృహములోని కుటీర చిన్న దీపమును వెలిగించిన అంధకారం నశించును. చక్కగా ఉన్న ఆ బూడిద వీటిలో ఎంతకాలమైన స్థానము చేసినను చివరికి కర్మలందుర లయమున స్థానం అనుసరించి మీద ఆ యొక్క మునిగిపోదును. అట్లే అల్పపుణ్యం చేతను అధికమును నశింపగలవు. అజ్ఞానం చేత కానీ జ్ఞానము చేత కానీ చేసిన పాపములు అధికమగున కానీ స్వల్పంగా కానీ హరినామ సంకీర్తన వలన నశించును. మహిమ తెలియక చెయ్యదలసినందున హరినామ సంకీర్తన చేయి. పాపములన్నీ కూడా వెడంపోయునని అగ్నిని దహించును. పైగా చెప్పిన విషయంపై ఒక కథను చెప్పుతును వినుము. పూర్వకాలం నందున కన్యాబ్జముడని క్షేత్రమునందున వేదాంగ పండితుడైన తత్వనిష్ఠుడు ఒక బ్రాహ్మణుడు గలడు. ఆ బ్రాహ్మణుడు పత్తి భ్రతాయ సంతుష్ట ధర్మముల వల్ల అగి సత్వ భార్య గలదు. వారికి చివరకైన అజేమిరుడని ఒక కుమారుడు పుట్టును. అజేమిరుడు దురాచారుడు, దాసీ భర్త హింసకు, అలాగే నిత్య దీపార్చన ఆసక్తి గలవాడై నుండును. అట్టివాడు స్వల్ప పుణ్యం చేతను అనగా తెలిసి తెలియక చేసిన హరినామ సంకీర్తన వలన తరించాడు. ఆ అజేమిరుడు ప్రవర్తించిన ప్రకారంగా ఎల్లవిని అజేమిరుడుకు యవ్వనం రాగానే ఒక అష్టబ్రాహ్మణులకు ఇంటిలో ఒక దాసి ఉన్నది. వానితో సంగమించి దాని అందున ఆసక్తి తల్లిని తండ్రిని విడిచి మతరులను వానిచి జలపానం, భోజనం, శయనం,
రూపుడై వైదిక కర్మములు మరిచి శాస్త్రములు ప్రబిలను విడిచి అలింగన పంజరములో కర్మయుక్తగాలై దాసితో కాలం గడుపుతూ కాలపురుషుని యొక్క మయంలో ఆ అజీమీయుడు కాలరహిత భ్రష్టుడై కారణము చేత బంధువులందరూ అతన్ని గృహము నుండి వెళ్ళగొట్టారు. అజీమీయుడు ఆయనలో యొక్క చందమును ఇంటిలో నివాసం చేసుకొని నిత్యం దాసితో గూడి రక్కులు పుచ్చుకునేవాడు. మృగమును పట్టి కొనిచు వాణ్ణి వెంటబెట్టుకొని కారుణ్యమైపోవు. పశువులు పక్షులను మృగములతోని చంపి వాటి మాంసమందిన భుజించుచు కాలం గడిపుచుండేవాడు. అట్లా ఉండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు తాగి మదమును యేసుతో తాటి చెట్టెక్కి కమ్మ విరిగి కింద పడి మృతి చెందినది. తర్వాత అజీమిలుడు భార్యను చూసి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైన కనకని చచ్చిన శవమును తన ఎంటెందుకు ఉంచుకొని వికటై శోకించి తర్వాత దాన్ని ఇంటికి పోవును. ఆ తర్వాత అజేమీరుడు మౌనవంతురాలైన దాన్ని గ్రహించి తను పుత్రుడైన వినితి విడిచి దానితో కాలం భోగించి దుఃఖించును. ఇక్కడ ఆమె యొక్క పుత్రికతోని తిరిగి మరీ కాపురం చేయడం ప్రారంభించాడు. తర్వాత అజేమేళ్ళు ఆ కూతురి అందున కొందరు పుత్రులను కలిగి ఉండురు. అందులో చివరివాడు మాత్రం మిగిలి ఉండును. వానికి నారాయణ అనే నామధేయాన్ని ఉంచాడు. అజేమేలుడు వడచూపులతో కూర్చున్నప్పుడు జలపానం నందున భోజనం చేసినప్పుడు కూర్చున్నప్పుడుతో పాటు మద్యపానం చేసినప్పుడు అలాగే కొంతవరకు వృద్ధుడైనప్పుడు తన నామం నారాయణ అని పిలిచేవాడు పుత్రుణ్ణి. తర్వాత కొంత దూరం నందిన అజేమేలుడు మరణాలను సమీపింపగా అతనితో చేసుకొని పోతుండగా ఎర్రగడ్డము గల మీసము కలిగిన చేతులంది దండప్రమాణులు రాక్షసులు కత్తులు ధరించి భయంకరమైన యమదూతలు వచ్చారు. అజీమీయుడు తనకు తీసుకున్న పోచు వచ్చిన యమదూతలను చూసి భయపడి పుత్ర స్నేహంతో తన యొక్క నోట్లోటి నుండి నారాయణ అని నామం వచ్చింది. ఆ పిలుపు ఇప్పుడు భయం చేతను దీనస్వరం పెద్దగా నారాయణ అని పలుకుని మాటలో పిలిచాడు. రాజు దైవం చేతను కూడా నారాయణ నామ సంకీర్తన వలన మరణం గ్రహించిన అజేమేలుడు దేవునికి విని యమదూతలో ఆలోచించి దగ్గరికి దాని వలనే పోలేకపోయారు. అదే సమయంలో అంతట్లో విష్ణుమూర్తి దూతలు వచ్చి చూశారు. సుమ అజేమేలుడికి దగ్గరికి వచ్చి పలికారు, రాజా, ఈ విష్ణుదూతలు కర్మం వల్ల విలాసమైన శ్రవణం వలన చచ్చిన సమయానికి
శ్రీ హరినామం స్మరించారు. వారి చూడటానికి పద్మ నేత్ర స్వరూపులైన దేవదూతలు వచ్చి, శ్రీమన్నారాయణ దూతలు వచ్చి వారి ఆభరణాలు చూసి, అలాగే వారి మందాసం శుభచిహ్నాలు చూసి అక్కడి నుండి యమభట్లు పయనమయ్యారు. మీరు ఎవరు? కనులారా సిద్ధుల లేదా దేవతల అని యమభట్లు ప్రశ్నించిన తర్వాత అజయవీరుడు తన పుణ్యవశత్తు వారి పాపం నశించినదని నారాయణ మంత్రం యొక్క శక్తి ద్వారా ఆ నారాయణ అనుగ్రహం పొంది వైకుంఠానికి వెళ్ళడం జరిగింది. ఇది కొంతవరకు ఈరోజు మనం ప్రస్తావించిన కథలో చదివిన పద్ధతిలో కొద్దిగా ఇబ్బంది పరిస్థితి ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ ఆ ఈశ్వరుడు అనుగ్రహం వల్ల నా ప్రయత్నం నేను చేశాను. ఇది మనకు 8వ రోజు ఈ యొక్క కథ 8వ దినం సంపూర్ణం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమైష్య గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. సమస్త లోక సుఖినోంతు సమస్త లోక సుఖినో సర్వం శ్రీ ఉమామహేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.